హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. జొన్న పిండితో హెల్తీగా, టేస్టీగా కరకరలాడే చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెల రోజుల వరకు నిల్వ ఉండేలాగా ఈ చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కారం కోసం మిక్సీ జార్లోకి 8 నుండి 10 వరకు పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. 2 ఇంచుల అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కోర్స్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పావు కప్పు పెసరపప్పుని 2 లేదా 3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడిన నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిని కలపడానికి ఏదైనా అడుగు మందంగా ఉండే గిన్నెను కానీ కడాయిని కానీ తీసుకొని అందులో 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అందులోనే నానబెట్టుకున్న పెసరపప్పులోని నీళ్ళని పూర్తిగా వంపేసి వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టు, సన్నగా తరిగిన కరివేపాకుని 2 రెమ్మలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. చెక్కలు మరింత క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల వెన్న కానీ, నూనె కానీ, నెయ్యి కానీ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ మీద వీటిని ఒక పొంగు రానివ్వాలి. ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి. నీళ్లు ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇలా పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులకి నిండుగా జొన్న పిండి వేసుకోవాలి. ఈ పిండి ఇంట్లో పట్టించుకున్నదైనా వేసుకోవచ్చండి. బయట షాప్లో కొన్నదైనా తీసుకోవచ్చు. పిండిని వేసుకున్న తర్వాత బౌల్ని పక్కన పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. పిండంతా కూడా నీళ్ళలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ నీళ్ళు ఎక్కువై లూజుగా అనిపిస్తే మరి కొంచెం జొన్న పిండిని వేసి కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక్కోసారి పిండ్లు నీళ్లు ఎక్కువ తక్కువ పట్టవచ్చండి. అందుకని ఇలా కలిపిన తర్వాత అవసరమైతే కొంచెం నీళ్ళని కానీ మరీ లూజుగా ఉంటే మరి కొంచెం పిండిని కానీ వేసి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు ఆరిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండిని మరొక 5 నిమిషాలు చేతులతో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా జిగురు వచ్చి చెక్కలు బాగా వస్తాయండి. బియ్యం పిండితో చెక్కలు చేసుకునేటప్పుడు ఎలా కలుపుకుంటామో అదే విధంగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని ఒక ప్లేట్లో తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోండి. ఇలా పక్కన తీసుకున్న పిండిని మీరు చేసుకునే చెక్కల సైజును బట్టి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని చెక్కలను చేసుకోవాలి. చెక్కలు ఒత్తుకోవడానికి పాలిథిన్ కవర్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. నూనెను అప్లై చేసుకున్న కవర్ మీద బాల్స్ని ఇలా మధ్య కొంచెం గ్యాప్ ఉండేలాగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగున ఫ్లాట్గా ఉండే బౌల్తో ఇలా ప్రెస్ చేసుకుంటే చెక్కలు చక్కగా వస్తాయండి. పూరీ ప్రెస్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. చేతితో ఒత్తుకున్నా కూడా ఈ చెక్కలు చక్కగా వస్తాయి. ఈ చెక్కల్ని మరీ మందంగాను అలాగే మరీ పలుచగాను కాకుండా మీడియంగా ఉండేలాగా వీడియోలో చూపిస్తున్న మందం ఉండేలాగా ఒత్తుకోండి. మరీ మందంగా ఉంటే ఆయిల్లో వేసినప్పుడు సరిగా ఫ్రై అవ్వవు, లోపల మెత్తగా ఉంటాయి. డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక్కొక్క చెక్కనే వేసుకోవాలండి. ఒక చెక్క వేసుకొని అది ఆయిల్లో పైకి తేలిన తర్వాత మరొకటి వేసుకోవాలి. నూనెలో పట్టినన్ని చెక్కలు వేసుకొని ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండవ వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జొన్న పిండిని కొంచెం ఉడకబెట్టి చేసుకుంటున్నాం కదండి. ఈ చెక్కలు కొంచెం అయితే ఆయిల్ని పీల్చుకుంటాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఆయిల్ నుండి తీసేసుకోవాలి. రెండవ వాయి వేయించుకునే ముందు నూనెని మరొక అర నిమిషం వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అన్ని చెక్కలను చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజులు పైగా నిల్వ ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.